పేర్ని నాని తెలుగుదేశం పార్టీలో లోకల్గా ఉన్నటువంటి ఇప్పుడు మంత్రి అయినటువంటి రవీంద్రకి శత్రువు అయితే జనసేనకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి శత్రువే. ఎందుకయ్యా అంటే నాని చురకలు సూటిగా స్పష్టంగా తగులితే బూతులు మాట్లాడు దూషణ చేయడు, కానీ సెటైర్లు వేయడంలో అర్థమయ్యేలా మాట్లాడడం సిద్ధహస్తుడు. ఆ నాని పిలక చిక్కింది వాళ్ళ తన చేతిలో ఉన్నటువంటి 2 గోడౌన్లు. ఆ గోడౌన్లు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అద్దెకిచ్చి బియ్యం అందులో ఉంచడం. ఇప్పుడు అందులో ఆ గోడౌన్స్కి సంబంధించినటువంటి దాంట్లో అవి రెండింటిని కూడా ఖాళీ చేయించేస్తుంది ప్రభుత్వం. ఆ ఖాళీ చేయించేటటువంటి క్రమంలో బియ్యం తక్కువైనాయి అని చెప్తే దానికి డబ్బులు కడతానంటూ ఆ గోడౌన్ ఎవరి పేరుతో ఉందంటే వాళ్ళ ఆవిడ పేరుతో ఉంది కాబట్టి ఆమె పేరుతో లేఖ రాయడం, ప్రస్తుతం దాంట్లో 1,70,00,000 దాకా పెనాల్టీ కట్టించుకోవడం ఇదంతా నడిచింది. అయితే తెలుగుదేశం సోషల్ మీడియా, వైసీపీ జనసేన సోషల్ మీడియాతో పాటుగా మరొక వైపున తెలుగుదేశం అనుకూల పత్రికలు పెద్ద ఎత్తున ప్రెషర్ చేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాదెళ్ల మనోహర్ తెర మీదకి వచ్చారు. పీడీ యాక్ట్ ఉంది ఇట్లాంటి వాటి మీద అని చెప్పడంతో పాటుగా మేమేమి వేధించటం లేదు అని చెప్తా గోడౌన్లన్నిట్లో తనిఖీలు చేస్తున్నాం, బియ్యాలు అక్కడి నుంచి ఎట్లా వెళ్ళినాయి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.